అస్సలాముఅలైకుం అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో అయితే మీ అందరికీ స్వాగతం. ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కువైట్‌లో ఇటీవల కాలంలో ఒక క్రిమినల్ అయితే వాంటెడ్‌గా ఉన్నాడనమాట. పోలీసులు కూడా ఇతని గురించి తీవ్రంగా గాలిస్తున్నారు. అతని దగ్గర ఆయుధాలు, తుపాకీలు ఉన్నాయన్నమాట. ఇతను చాలా డేంజర్ అనమాట. అందుకనేసి పోలీసులు ఈ వ్యక్తి కనపడితే సమాచారం అందించాలని చెప్పేసి డిసెంబర్ 31వ తేదీ మనకైతే న్యూస్‌లో కూడా రావడం జరిగింది. దాని తర్వాత అతనైతే ఇప్పుడు రీసెంట్‌గా దొరికాడనమాట. అల్ ఫిర్దౌస్ ప్రాంతంలో ఉన్నట్లుగా పోలీసులు అధికారులకు సమాచారం అయితే అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు అతనైతే ఎదురు కాల్పులు జరిపాడనమాట పోలీసుల మీదకి. పోలీసులు తిరిగి అతనికి కాల్పులు జరగడం వలన అతనికి తీవ్ర గాయాలయ్యి అతనైతే హాస్పిటల్ పాలైతే అయ్యాడు. ఆ వ్యక్తి ఎవరైతే క్రిమినల్ ఉన్నారో అతన్ని హాస్పిటల్‌కి తరలించి ఇక్కడ ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. కాకపోతే ఆ చికిత్స చేస్తున్నా కానీ అతను బతకలేడనమాట. ఎందుకంటే ఈ కాల్పుల్లో అతనికి గాయాలు ఎక్కువ కావడం, రక్తస్రావం ఎక్కువ కావడం వలన ఆ క్రిమినల్ అయితే మరణించాడు. మొత్తానికైతే పోలీసులైతే ఆ కరడు కట్టిన క్రిమినల్‌ని అయితే అంతం చేశారనమాట. కాల్చేసి చంపేశారు. ఇతను బతికితే ప్రజలకు ఇబ్బందనమాట. ఇతను దొరక్కుండా బతికినుంటే ఇతను ప్రజలకు ఇబ్బంది పెట్టేవాడు. అందుకని ఇతన్నైతే పోలీసులైతే హతం చేశారు. ఇదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇంకా పోలీసులు ఏం చెప్పారంటే ఇటువంటి వారు ఎక్కడన్నా కనపడితే కూడా 112 అనే నెంబర్‌కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి. ఇట్లా అనుమానాస్పదంగా ఎవరన్నా మీ చుట్టుపక్కల ఇట్లా తుపాకీలు ఇవి అవి పెట్టుకొని ఇట్లా ప్రజలకు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కనపడితే కూడా పోలీసులకు సమాచారం ఇవ్వండి అని చెప్పి 112 నెంబర్‌కి కాల్ చేయమని పోలీసులైతే తెలిపారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కువైట్‌లో ఇక నుంచి చరిత్రలోనే ఫస్ట్ టైమ్ ఇక నుంచి సాయంత్రం పూట కూడా ఆఫీసులు ఏదైనా గవర్నమెంట్‌కి సంబంధించిన కార్యకలాపాలు అన్నీ జరుగుతాయి అనేది ఒక ట్రైల్ లాగా ఒక 7 నెలలు ట్రై చేస్తామంటున్నారు. కువైట్ గవర్నమెంట్ వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. మామూలుగా ఎలా జరుగుతుందంటే కువైట్‌లో మార్నింగ్ వెళ్తే మధ్యాహ్నం 2 ఆ టైంలో ఖచ్చితంగా డ్యూటీలన్నీ అయిపోతాయనమాట. ఏముండదు. బతాక్ ఆఫీస్ ఉండదు. ఎటువంటి ఆఫీసులు అన్నీ బంద్ ఉంటాయి. మధ్యాహ్నం 2కు అయిపోతుంది. మధ్యాహ్నం తర్వాత అనేది అసలు ఉండదనమాట ఏంటివి గూడాను. కానీ ఈ కువైట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇక నుంచి ఈరోజు జనవరి 5, 2025 సంవత్సరం నుంచి మనకు సాయంత్రం పూట గూడా గవర్నమెంట్‌కి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతాయని అని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎంఓఏ అధికారులైతే తెలియజేశారు. ఎందుకంటే ఇది ట్రాఫిక్‌ని దృష్టిలో ఉంచుకొని రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా అధికారులైతే తెలపడం జరిగింది. వీడియోకైతే లైక్ చేయండి. అదేవిధంగా మనము కువైట్ యూట్యూబ్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు. ఇటువంటి వీడియోస్ మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. వందే మాతరం.